ఎవరు భూమి పట్ల నమస్కారము చేసిన మహాపురుషులు ఉన్నారో వాళ్ళని చూస్తే భూమి పరవశించిపోతుంది. తల్లి అయి కాపాడుకుంటుంది. అందుకే లేవగానే భూమికి నమస్కారం చేసి లేవాలి పిల్లలు. తల్లిదండ్రులు ప్రయత్నపూర్వకంగా పిల్లలకు ఒక విషయం నేర్పుకోవాలండి. ఏ నక్షత్రంలో పిల్లలు పుట్టినా ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది. గండకాలంలో పిల్లలకి ఎటువైపు నుంచైనా ఆపద రావచ్చు, మీరు చెప్పలేరు. పిల్లలు ఆటోలో పెడుతుండగా రావచ్చు, రిక్షాలో పెడుతుండగా రావచ్చు, సైకిల్ మీద పెడుతుండగా రావచ్చు, స్కూల్లో ఉండగా రావచ్చు. మీరు ఎలా రక్షిస్తారు? అమ్మ రక్షించాలి గోవు. అందుకని పిల్లలకు ఒకటి నేర్పుకోవాలి తల్లిదండ్రులు. అమ్మా, నిద్ర లేవగానే కాలు పెట్టి దిగుతావు కదా, ఒక్కసారి భూమిని రెండు చేతులతో కళ్ళకద్దుకుని సముద్రవసనే దేవీ పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. అమ్మ, నువ్వు మా అమ్మవమ్మా, కాలుతో తన్నాను, నాకు ఇంతకన్నా దిక్కు లేదు, అమ్మ నన్ను రక్షించు అని అడిగితే అమ్మగా రక్షణ చేస్తుంది తన దూడ చేసుకుని.